మరి మహిమ కంటే ఎక్కువగా అంటే దేవుని మహిమపరిచే విధంగా ఎక్కువగా నిజంగా దేవుడు ఈరోజు నా పట్ల అద్భుతం జరిగించిండు అని మహిమకరంగా అంటే సంఘంలో మందిరంలో ఆయన ఒక మహిమ ఎలా అయితే దిగుతుందో నీ కుటుంబంలో నువ్వు ఎక్కడున్నా ఆ ఒక మహిమను నువ్వు చూస్తావంట. అటువంటి గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడంట కదండి. చాలా మంది అంటారు మొదట్లో మేము చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం అక్క, మొదట్లో దేవుని శక్తి బాగా దిగేది అక్క అని చెప్తా ఉంటారు కదండి. కానీ ఇప్పుడు చల్లారిపోయినాం అక్క, ఇప్పుడు అలా జరగట్లేదు అక్క అని చెప్తా ఉంటారు కదండి. కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు తెలుసా అండి, ఈరోజు మొదట్లో ఏ విధంగా అయితే ఉన్నావో అటువంటి మొదటి మహిమను దేవుడు నీకు ఇస్తాడంట. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, నీ గతాన్ని ముగిసిపోయింది, ఇంకా నీ గతం జరిగిపోయింది, వదిలేయండి. చాలా మంది గతాన్ని పట్టుకొని బాధపడతా ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, ఆవేదన అయ్యో నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నా లైఫ్ బాధ నాకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి గతాన్ని ఆలోచించుకుంటూ బాధపడతా ఉంటారు. కాబట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమని చెప్తుందంటే, నువ్వు గతాన్ని మర్చిపో, అది కేవలము ఒక ఊహలాగా మర్చిపోండి, వదిలేసేయండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీకు ఒక అనుభవం కదండి, గతంలో ఇది జరిగింది అది జరిగిందని బాధపడకుండా దేవుడు ఏమంటుండో, నీ బాధలు నీ కష్టాలు ఉండొచ్చు, నీ కన్నీళ్ళు ఉండొచ్చు, ఇవన్నీ దేవుని మహిమార్థం కోసమే. అంటే మనం అంటాం, దేవా గతంలో నేను అనేక బాధలు పడ్డా, అనేక కష్టాలు పడ్డాయిసే, అనేక వేదనలు పడ్డాయిసే ప్రభా, ఇంకా నా గతంలో నేను ఎన్నో బాధలు, ఇవి నాకు ఒక సాక్ష్యాలు యేసు ప్రభా అని చెప్పేసి ఇవి నువ్వు సాక్ష్యాలుగా మార్చుకొని దేవునికి మహిమార్థముగా దేవునికి గొప్పగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగించబోతుంది. ఇవన్నీ నాకు ఒక సాక్ష్యార్థము, దేవుని మహిమార్థము కోసమే నా లైఫ్లో ఇవి జరిగినాయి అనుకొని ఏం చేయాలంటే నువ్వు ముందడుగు వేసినప్పుడు ఇవన్నీ ఈ బాధలు ఈ కష్టాలు సాక్ష్యంగా నిలబెట్టుకోవాలంట. ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావు నిన్ను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడంట. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించే దేవుడు. కాబట్టి దేని విషయంలో దిగులు చెందొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పింది ఖచ్చితంగా